నువ్వు మొదలుపెట్టబోయే పనికి ముందు ఓ సలహాను అడిగేది నీ స్నేహితున్నే. ఎందుకు అంటే నెట్టేవాళ్లే ఎక్కువగా ఉన్న ఈ లోకంలో నీ భుజం తట్టి ఓసారి ప్రయత్నించు అని చెప్పేవాడే నీ స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి. అలాంటి స్నేహితుల కథను వినే ముందు కొన్ని మాటలు వింటారా? నమస్తే, నా పేరు ఇందు. వెల్కమ్ టు రోజుకో కథ. ఏ మాటలనైనా నమ్మకంతో నిస్సంకోచంగా నువ్వు చెప్పుకునే బంధం కాని బంధువు నీ స్నేహితుడు. చిన్నతనంలో నీ ఆటల్లో, పెద్దయ్యాక నీ పోరాటంలో, జీవితంలో వచ్చే ఆటుపోట్లకు నీ వెన్నంటే ఉండి భరోసా ఇచ్చే నీ స్నేహితుడిని చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తే వదులుకోవాలని మాత్రం చూడకండి. అడిగిన తర్వాత ఇచ్చేది ప్రేమ అయితే అనుకున్న వెంటనే వచ్చేది నీ స్నేహమే. ఇదే నా స్నేహం కథ. రవి, కిషోర్ అనే ఇద్దరి స్నేహితుల కథ. రవి డబ్బున్నవాడు, కిషోర్ పేదవాడు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. కిషోర్ బైక్స్ని రిపేర్ చేయడంలో ఎక్స్పర్ట్. తను పాత బైక్ని కూడా మోడలింగ్ చేసి కొత్త బైక్లా మార్చి ఇవ్వడంలో కిషోర్ సిద్ధహస్తుడు. కానీ పెట్టుబడి పెట్టేంత డబ్బు లేకపోవడంతో తన టాలెంట్నే పక్కన పెట్టి హ్యాపీగా తన ఫ్రెండ్ రవితో తిరిగేస్తూ ఉండేవాడు. ఇక రవి గురించి చెప్పాలంటే తను సంపాదించకపోయినా ధనవంతుడి ఇంటిలో పుట్టిన పెద్ద కోటీశ్వరుడు. మార్కెట్లోకి కొత్త బైక్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి రాగానే కొని 6 నెలలు తిరగగానే అమ్మేసి తిరిగి కొత్త బైక్ కోసం చూసే ఎక్స్ట్రా టాలెంట్ ఉన్న వ్యక్తి రవి. ఇలా చేయడానికి కూడా ఓ ప్యాషన్ ఉండాలండి. ఇలా ఈ ఇద్దరి స్నేహితులకి స్థితిగతులు వేరైనా చేసే పనులు ఒకటి కాకపోయినా ఇష్టం మటుకు ఒకటే, అదే బైక్. బైక్ అంటే వీళ్ళకి పంచ ప్రాణాలు. ఇది చూసిన రవి తండ్రి రవిని, కిషోర్ని పిలిచి, ఇలా ఎంతకాలమని తిరుగుతారా? కిషోర్, నీకు బైక్ మోల్డింగ్ చేయడంలో మంచి టాలెంట్ ఉందని విన్నాను. రవిని కూడా నీతో కలుపుకొని ఓ షాప్ పెట్టుకో. దానికి కావలసిన పెట్టుబడి నేను పెడతాను. వచ్చే లాభాన్ని ఇద్దరూ సమానంగా పంచుకోండి అని రవి తండ్రి రవి, కిషోర్లకు చెప్తాడు. ఆ మాట చెప్పడంతో ఇద్దరూ ఆనందంతో ఒప్పుకుంటారు. షాపుకు కావలసిన మెటీరియల్ని తెప్పించి డిజైన్ చేయిస్తాడు రవి. ఏ విధమైన పెట్టుబడి పెట్టకుండా షాపులోకి వస్తాడు కిషోర్. కస్టమర్స్ని కూడా రవియే తీసుకొచ్చి కిషోర్కి పరిచయం చేస్తాడు. బైక్ను తయారు చేయడానికి అయ్యే ఖర్చుని కస్టమర్స్కి చెప్పి అడిగి తీసుకుంటాడు. మనీ మ్యాటర్స్ అంతా రవే చూసుకుంటాడు. కిషోర్ మాత్రం షాప్లో బైక్ను తయారు చేస్తూ ఇస్తూ ఉండేవాడు. ఎంత తీసుకున్నావు అని కిషోర్ రవిని అడిగేవాడు కాదు. ఇంత వచ్చింది అని రవి కిషోర్కి చెప్పేవాడు కాదు. అయినా వాళ్ళ ఇద్దరి మధ్య మనీ ప్రాబ్లం మాత్రం ఎప్పుడూ రాలేదు. నెలకి రవి కిషోర్కి ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడు. రవి, కిషోర్ల షాప్ అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళే కాదు, బయట ఊర్ల నుంచి కూడా వచ్చి తమ బైక్స్ని రిపేర్ చేసుకొని మంచి మోడల్ బైక్గా తయారు చేసుకునేవారు. కిషోర్ చేసిన ఏ మోడల్ బైక్నైనా సరే ముందు రవి ట్రైల్ వేసి బైక్ బాగుంటేనే కస్టమర్లకి ఇచ్చేవాడు. ఇలా తోటి ఫ్రెండ్స్ కూడా అసూయ పుట్టించే విధంగా రవి, కిషోర్ల స్నేహం ఉండేది. కానీ కొన్ని రోజులకు వాళ్ళ స్నేహానికి చెరపలేని మచ్చన వేయడానికి కిషోర్కి కావలసిన ఒక వ్యక్తి వస్తాడు. వీళ్ళ స్నేహాన్ని చూసి ఓర్వలేక రవి పైన కిషోర్కి కొన్ని మాటలు చెప్తాడు. అరే కిషోర్, చూస్తుంటే మేనేజ్మెంట్ అంతా రవిదే అనిపిస్తుంది. అయితే నువ్వు కేవలం పన్నోడువేనా? నేను ఇంకా మన ఊరిలో ఈ షాపు మీ ఇద్దరిదే అని చెప్పుకుంటున్నానురా బాబు. కష్టమంతా నీది, కలెక్షన్ మాత్రం వాడిదా. బాగుందిరా కిషోర్ అని ఏవేవో కల్పించి చెప్పి కిషోర్ మనసులో నిప్పును రగులుస్తాడు కిషోర్ బంధువు. అప్పటి వరకు లేని కిషోర్ మనసులో రవిపై ఓ ఆలోచన మొదలవుతుంది. నెమ్మదిగా పెరిగి అది పెద్దదై రవి చేసిన పనుల పట్ల ఓ అనుమానం మొదలవుతుంది. ఒకరోజు రవి హడావిడిగా కిషోర్తో, చెన్నై నుంచి స్పేర్ స్పాట్ తెప్పించాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంటుగా ఈ బైక్ రెడీ చేసి ఇవ్వాలి. ఈ బైక్ని ఓనర్కి డెలివరీ ఇవ్వాలి అని కిషోర్తో చెప్పి వెళ్ళిపోతాడు రవి. దాంతో కిషోర్కి రవి పట్ల చాలా కోపం వస్తుంది. తనకి ఏ గుర్తింపు రావడం లేదని, ఏ లాభం ఇవ్వడం లేదని, ఇక రవి నుండి విడిపోవాలని అయిష్టంగా రవి చెప్పిన బైక్ని తయారు చేస్తాడు కిషోర్. బైక్ పూర్తవడంతో రవికి బైక్ తాళాలు అప్పచెప్పి తను వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. అంతలో రవి షాపుకు వచ్చి సంతోషంగా కిషోర్ని కౌగిలించుకొని తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని కిషోర్ చేతిలో పెడతాడు. కోపంలో ఉన్న కిషోర్ ఒక్కసారిగా రవి తన చేతిలో పెట్టిన డాక్యుమెంట్స్ని చూసి
చదివి స్టన్ అయి ఉండిపోతాడు. ఇంతకీ ఆ డాక్యుమెంట్స్లో ఏముందో తెలుసా? రవి మాటల్లోనే విందాం. కిషోర్ని చూసి రవి ఇలా అంటాడు, ఇక నుండి ఈ షాప్ నీదే మిత్రమా. మనం సంపాదించిన దాంట్లో నుంచి జీతంగా నీకు కొంత ఇచ్చి మిగిలిన డబ్బుని పెట్టుబడి పెట్టిన మా నాన్నకి పూర్తిగా చెల్లించి మిగతా డబ్బుతో ఈ షాపుని నీ పేరు మీద కొన్నాను. రేపే రిజిస్ట్రేషన్. అంతేకాదు ఈ బైక్ను కూడా నేను తీసుకోవాల్సిన లాభంలో నుంచే నీ కోసం ఈ బైక్ని తయారు చేయించాను. నిజం చెప్పాలంటే ఈ షాప్ పెట్టింది నీ కోసమేరా. నీలో ఉన్న టాలెంట్ మరుగున పడకుండా నిన్ను ఓ గొప్పవాడిగా చూడాలనుకున్నా. అందుకే నిన్ను నా పార్ట్నర్గా ఒప్పుకున్నా. కానీ ఏ వ్యాపారంలోనైనా ఇద్దరు వ్యక్తులు పార్ట్నర్స్గా ఉండొచ్చు, కానీ ఇద్దరు మిత్రులు మాత్రం ఉండకూడదు. ఇప్పటి వరకు నేను లాభంలో వచ్చిన ఏ లెక్కల్ని నీకు చెప్పకపోయినా ఇప్పటి వరకు నువ్వు అడిగే లేదు. నా మీద నీకున్న నమ్మకం ఇలానే ఎప్పుడూ ఉండాలంటే ఈ షాపుకి నువ్వే ఓనర్గా ఉండాలి. ఎప్పుడూ నేను నీ స్నేహితుడిగానే ఉండాలి అంటూ రవి కిషోర్తో చెప్తాడు. ఆ మాటలు విన్న కిషోర్ కన్నీరు కారుస్తూ మనసులో, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఓ వెధవ మాటలు విని నా స్నేహితుడి పట్ల ఓ అనుమానాన్ని పెంచుకున్నాను అని అనుకుంటున్న సమయంలో రవి కిషోర్ చేతిలో ఉన్న బైక్ తాళాన్ని తీసుకొని ఈ బైక్ను కూడా నేనే ట్రైల్ వేస్తాను అంటూ కిషోర్ ఆపేలోగా రవి బైక్ని తీసుకొని వేగంగా వెళ్ళిపోతాడు. రవి మీద ఉన్న కోపంతో కిషోర్ బైక్ని సరిగ్గా చేయకపోవడంతో స్పీడ్ మీద వెళ్తున్న బైకు అదుపు తప్పి రవికి యాక్సిడెంట్ అవుతుంది. మరో బైక్ మీద వెళ్ళిన కిషోర్ యాక్సిడెంట్ అయిన రవిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తాడు. కొన్ని రోజులకు రవి పూర్తిగా కోలుకుంటాడు. కానీ కిషోర్ మాత్రం నుజ్జైన రవి ప్రజెంట్ చేసిన బైక్ని రోజు చూస్తూ తను చేసిన పనికి పశ్చాత్తాపడుతూ జరిగింది రవికి చెప్పలేక కుమిలిపోతూ ఉంటాడు. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ప్రేమించిన మనుషులు ఎవరైనా కానీ అది స్నేహమైనా ప్రేమైనా పూర్తి నమ్మకం ఉంటేనే సావాసం చేయాలి. అలానే స్నేహితుల మధ్య దూరాన్ని పెంచే దాపరికం ఎప్పుడూ ఉండకూడదు. ఏ విషయాన్నైనా సరే వెంటనే మాట్లాడుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.